ప్రభుకి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. హ్యాపీ క్రిస్మస్ అండి. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలో మరి శుభవేళ ఈ క్రిస్మస్ సంబరాలు ఆరాధనలు ఉంటున్న బిడ్డలందరికీ ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. వాక్య ధ్యానంలో దయగల స్వామి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ శుభవేళ వాక్యాన్ని వింటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ క్రిస్మస్ సంబరాల్లో క్రిస్మస్ సీజన్లో ఉంటుండగా బిడ్డలందరినీ ఎత్తి పట్టుకొని వారి సంతోషాన్ని పరిపూర్ణంగా చేయమని ప్రార్థిస్తున్నాం. నిజమైన క్రిస్మస్ను ఆరాధించుకునే ధన్యత మీరు దయచేయండి ప్రభా. క్రిస్మస్లో మీరు ఉండండి నాయన. నిజమైన పండుగ ఆచరించుకునే మరొకసారి కృపను బిడ్డలకి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని వాక్యం వింటుండగా లోతైన మర్మముల చేత ప్రభా కుటుంబాలని సంఘాలు మీరు బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి అధ్యాయం 21వ వచనాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆ ధ్యానంలో మనకు కనబడుతున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వారి పాపముల నుండి ఆయన రక్షించును అనే మాటను మనం చదువుతున్నాం. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సర్వ మానవాల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆ విషయం ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచింపబడిన లేఖనాలు మనం చదువుతున్నాం. అయితే ఈ మత్తయి సువార్తలో యేసు పుట్టిన పిమ్మట అక్కడ మనం చదువుతున్న భాగాన్ని గమనిస్తే కనుక ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏ కారణం చేత వచ్చాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడంటే సర్వ మానవుల పాపం నిమిత్తం ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అసలు ఎందుకు వచ్చాడు అంటే మానవుల కొరకు పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన ఎందుకు పుట్టాడండి? ఆయన ఎందుకు పుట్టాడంటే చావనీకే ఆయన పుట్టాడు. చనిపోవడానికి పుట్టిన ఏకైక పరిపూర్ణమైన వ్యక్తి యేసుక్రీస్తు వారు. అంటే పుట్టిన ప్రతి మనిషి కూడా బ్రతకాలనుకుంటాడు, ఇంకా ఆయుష్ కావాలనుకుంటాడు. అది దేవుని దగ్గర అడుగుతూనే ఉంటాడు. అయితే యేసయ్య వచ్చిన కారణం మీరు చూడండి, ఆయన పుట్టిందే చావనికి. సర్వ మానవుల పాపం నిమిత్తం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన చూడండి, ఆయన ఎవరంటే పాపముల నుండి రక్షించడానికి ఒక రక్షకుడు వచ్చాడు. అంటే మనుషుల దేహానికి కాదండి, ఆత్మకు రక్షణ, ఆత్మని కాపాడడానికి యేసుక్రీస్తు లోకమునకు ఆయన మనుష్య కుమారునిగా వచ్చాడు. ఆత్మకు కాపుదల కావాలి, ఆత్మ రక్షింపబడాలి. శరీరము మట్టికి వెళ్ళిపోతుంది, మట్టి నుండి తీయబడింది కాబట్టి మట్టికి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మకు రక్షణ కావాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చనిపోయిన తర్వాత మనిషి ఆ ఆత్మ అనేది నరకానికో లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతుంది. ఆత్మ రక్షింపబడితే పరలోకం, యేసుక్రీస్తు అనే నామంను కలిగి ఉంటే పరలోకం, బాప్తిసం, మానవ మనసు నువ్వు కలిగి ఉంటే పరలోకానికి వెళ్ళిపోతావు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఆ నరకం నుండి తప్పించడానికి నీ ఆత్మ రక్షణ కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎట్లా వచ్చాడంటే నీ పాపం నుండి విడిపించడానికి ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు, ఒక రక్షకునిగా వచ్చాడండి. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా యేసుని ఆరాధించేవారు ఉన్నారు. యేసు ఎవరు తెలుసుకోవాలి. యేసు ఎవరు తెలుసుకుంటే నీ జీవితం ధన్యమవుతుంది. కోట్ల మంది యేసుక్రీస్తు ఎవరో అన్వేషిస్తున్నారు. కోట్ల మంది యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందుకున్నారు. ఇంకా ఆయన నీ పాప నిమిత్తం, నీ జన్మ పాపం, కర్మ పాపం నిమిత్తం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నీ కొరకు త్యాగం చేసి నిన్ను రక్షించడానికి ఆయన బలి అర్పణగా అర్పించబడ్డాడండి. నీ కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన నిజంగా నీ కొరకు చేసిన ఆ పుణ్య త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడమే నిజమైన క్రిస్మస్ ఆరాధన అవుతుంది. అయితే ఇవాళ యేసు ఎవరు అనేది ఒక ఆలోచన మనం చేస్తే మత్తయి సువార్త 1:21 ప్రకారంగా ఆయన నీ పాపముల నుండి రక్షించే ఒక రక్షకుడుగా వచ్చాడు. నీ పాపముల నుండి తొలగించే ఒక రక్షకునిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు రక్షింపబడాలి, నీ ఆత్మ నశించిపోవద్దు, నీ ఆత్మ నిత్య నరకానికి పోవద్దు, నీ ఆత్మ ఆ స్వర్గములో ఉండాలి, ఆ మోక్షములో ఉండాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నీ కొరకు వచ్చాడు. నీ కొరకు రావడమే ఒక పండుగ, నీ కొరకు త్యాగం చేయడం ఒక నిజమైన క్రిస్మస్ పండుగ. కాబట్టి ఈ పండుగలో మీరు ఉండాలి, ప్రభుని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ భూలోకంలో ఉండే సర్వ జనాంగానికి ఆయన ప్రభువే ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు అనేది ఇంకా మీరు ప్రశ్నించుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా
తోమా మనకు కనిపిస్తాడు. యేసు శిష్యులో ఒక తోమా. ఆయన తిరిగి లేచినప్పుడు శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఈ తోమా ప్రభుని చూడలేదు. తోమా అంటాడు, నీ గాయాలో ఏలు పెట్టి నేను చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు. ఆ తోమా చూడండి, ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు ఆ తోమా ప్రభు యొక్క గాయాలు ఏలు పెట్టి చూసినప్పుడు తోమా ఏమంటాడంటే 20 వచనం యోహాను సువార్తలో, నీవు నా ప్రభు నా దేవుడు అని తోమా అంటాడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే మన ప్రభు, ఆయన మన దేవుడు అండి. అందుకే ప్రభువును మనం ఆరాధించాలి. సంగమ ఇంకా మీకు కొంచెం లోతుగా ఆలోచన చేస్తే ఈ యేసు ఎవరంటే, ఆ యేసు ఎవరంటే నీకు వెలుగిచ్చే దేవుడు ఆయన. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చదివితే, చీకట్లో నడుచు జనులంట గొప్ప వెలుగు చూచుచున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన ఒక వెలుగు, ఆయన ఒక ప్రకాశమానమైన ఒక వెలుగు అండి. ఆయన నువ్వు చూడాలి. నువ్వు ఆయన చూస్తే నువ్వు సర్వసత్యంలోకి నడవగలవు. ఆయన నీకేమి ఇవ్వడానికి వచ్చాడంటే నీకు ఆయన వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? చీకట్లో ఉన్నావు. చీకటి అంటేనే మరణం, చీకటి అంటేనే పాపం. పాపం నుండి మిమ్మల్ని విడిపించడానికి యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా వచ్చాడు. మన మూల వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు వారు ఎవరంటే నీ పాపము నుండి నిన్ను విడిపించడానికి వచ్చిన మనుష్య కుమారుడైన. పాపము అంటే చీకటి. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా చీకట్లో నడిచే మనం, చీకట్లో ఉండే నీవంట ఇప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు అంటే ఇక్కడ రాస్తాడు, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. అంటే ఈ క్రిస్మస్ ఆరాధనలో, ఈ క్రిస్మస్ సంబరాల్లో నువ్వు క్రీస్తు ఒక వెలుగు చూడాలి. అది నిజమైన క్రిస్మస్ అయితే. దేనికి రక్షకుడు? నీ ఆత్మకు రక్షకుడు ఆయన. నీ ఆత్మను రక్షించడానికి వచ్చిన వాడు. నీ ఆత్మ ఎక్కడ ఉందంటే చీకట్లో ఉంది. నువ్వు చీకట్లో జీవిస్తున్నావు కనుక ఆయన ఎవరంటే ఆయనకు వెలుగండి. ఆ వెలుగును చూడడానికి ప్రభు నీ కొరకు ఉదయించాడు. ఆయన అరుణోదయపు నక్షత్రం అని మీ జ్ఞాపం చేస్తున్నా. ఇక్కడ అద్భుతంగా రాస్తున్నాడు, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారంటే యేసయ్యను మనం చూడగలగాలి. అది నిజమైన క్రిస్మస్గా మనకు ఉంటుంది. నిజమైన క్రిస్మస్ అంటే ఆ అరుణోదయపు నక్షత్రం నువ్వు చూచినప్పుడే నీ చీకటి అంటే పాపం పోవాలి నీలోకెళ్ళి. పాపం పోతే నువ్వు ఖచ్చితంగా ప్రభుని చూడగలుగుతావు. ఆ ప్రభుని చూడాలంటే నీలో ఆ వెలుగు ప్రకాశమానంగా ఉంటుంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం చూడండి, 22వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారం అంటే చీకట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వెలుగుని మీరు చూడగలగాలి. అది నిజమైన క్రిస్మస్. మీరు ప్రభు ఒక వెలుగు చూస్తే నిజమైన క్రిస్మస్ను మీరు ఆరాధించగలుగుతారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదాం మొదలుకొని చీకటి మొదలైంది. అంటే పాపం అంటే చీకటి. ఆదాం మొదలుకొని మొదలైతే ఇప్పటి వరకు చీకటి ఏలుతూనే ఉంది. ఆ చీకటికి ముగింపు పలకడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. చీకటి అంటే పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు మనుష్య కుమారునిగా లోకానికి ఉదయించాడు. బైబిల్ గ్రంథంలోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, పూర్వం మీరు చీకట్లో ఉంటిరి అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఇప్పుడు మనము వెలుగులో ఉన్నాం. అంటే నమ్మి బాప్తిసం పొందిన మనము, మానవ మనసు పొందిన మనము, పాపం నుండి విడిపింపబడిన మనము ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. ఆ వెలుగుని మీరు చూడాలి. ఆ వెలుగును చూస్తే నిజమైన క్రిస్మస్ పండుగ అవుతుంది. ఆ వెలుగును చూస్తే ఆ కృప దేవుడు నేత్రములు మీకు అనుగ్రహించునుగాక. సంగమా, ఈ చీకటి అంటే పాపం. ఈ పాపం ఏడికెళ్ళి మొదలైందంటే ఆదాం మొదలుకొని ప్రారంభమైంది. ఆయన ఉదయించడం ద్వారా ఈ చీకటి ఏమైందంటే ఇప్పుడు వెలుగుకరంగా మారిపోయింది. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 29వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, గుడ్డివాడు చీకట్లో ఎలాగైతే తడులాడతాడో ఆ రీతిగా ఒకప్పుడు ఉన్నావు. అదే అధ్యాయం 28వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మీరు చదివితే కనుక, ఆయన మాట వినని ఎడల అంటే ధర్మశాస్త్రం పాటించకపోతే, ఆయన మాట వినకపోతే నువ్వు చీకట్లోనే ఉండిపోతావు. నువ్వు చీకటికి వెళ్ళి బయటికి రావాలంటే నీ లోపల వాక్యం ఉండాలి. అంటే యేసు నువ్వు కలిగి ఉండాలి. యేసు మాటలు నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే నీ లోపల ఒక వెలుగు ప్రకాశిస్తుంది. అదే అరుణోదయపు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో, మీరు యెహోవాకు భయపడుడి, ఆయన సేవకులకు భయపడు. కారణం ఏంటంటే దేవునికి భయపడేవారు, ఆయన సేవకులకు భయపడేవారి కంట వెలుగు కలుగుతుంది. పాయింట్ 1, నీలో వెలుగు ఉదయించాలంటే, నువ్వు వెలుగును చూడాలంటే,
సియోన్లో ప్రకాశిస్తున్న ఆ దేవుడు నీలో ఉదయించాలంటే నువ్వు దేవుని మాట వినాలి, దేవుని సేవకుల ప్రవక్తల మాట వినాలి, అప్పుడు నీకు వెలుగు ప్రకాశిస్తుందని అనే విషయం ఇక్కడ రాస్తున్నాడు. వెలుగు లేకపోతే నీ జీవితం ఏమవుతుంది? చీకటి అవుతుంది. చీకటి అంటే పాపం. నువ్వు పాపంలో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకమునికి వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 1:21 ప్రకారం నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. సంగమ, వెలుగు కనపడాలి, వెలుగు ఉండాలి. నువ్వు వెలుగును చూడగలిగితే నిజమైన క్రిస్మస్ పండుగ అవుతుంది. ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. దయగల స్వామి, మీకు స్తోత్రాలు ప్రభా. నీ నిత్యమైన వెలుగు బిడ్డలు చూచే నేత్రములు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ శుభవేళ ప్రభా, క్రిస్మస్ ఆరాధనలు అయినా ఉంటున్న బిడ్డలందరినీ క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ వాతావరణంలో బిడ్డలు ఉంటుండగా వారందరి జీవితాలు మీరు ఉదయించి జ్ఞానోదయం కలగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.